శ్రావణ మాసంలో చివరి శుక్రవారం రోజు వ్రతం చేస్తున్నటువంటి వారు, వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించేవారు ఏ సమయంలో వ్రతాన్ని ఆచరించాలి, అలాగే ఉద్వాసన ఏ రోజు చేయాలి, ఈ ధర్మాన్ని అందరికీ అందజేయండి. కారణం ఏమిటి అంటే అమావాస్య ఘడియలు శుక్రవారం రోజే ప్రారంభమవుతున్నాయి, శనివారం రోజు ముగుస్తాయి. చాలా మందికి దాని వల్లనే సందేహం ఉంది. అందరికీ తెలియచేయాల్సిన బాధ్యత మీదే. శుక్రవారం రోజు 11:37 అమావాస్య ఘడియలు ప్రారంభమవుతున్నాయి. కాబట్టి మీకు ముందు చెప్పిన విధానంలోనే ప్రాతకాలం 4 గంటల నుంచి 8 మధ్య కాలంలో మీరు వ్రతాన్ని పూర్తి చేయండి. లేదు 9:30 నుంచి మొదలుపెట్టి 10:30 మధ్య కాలంలో వ్రతాన్ని పూర్తి చేసుకోండి. అయిన తర్వాత మరి ఉద్వాసన ఎప్పుడు చెప్పాలి? శుక్రవారం అయితే ఉద్వాసన చేయకూడదు. మరి శనివారం అమావాస్య ఘడియలు ఉంటాయి కదండి, చేయొచ్చా అంటే అమావాస్యకి ఉద్వాసనకి సంబంధం లేదు. అయినా కూడా ఇంకొక మార్గం కూడా ఉంది. శనివారం 11:37 అన్ని చోట్ల కూడా భారతదేశం మొత్తం మీద అమావాస్య ఘడియలు వెళ్ళిపోతాయి. కాబట్టి ఆ సమయం తర్వాత మీరు ఉద్వాసన చేసుకోవచ్చు. అంటే 11:40 తర్వాత మీరు ఉద్వాసన చేసుకోవచ్చు. దీనిలో ఎటువంటి సందేహాలు అవసరం లేదు. ధర్మాన్ని తెలుసుకుని ఆచరించండి. వినాయక చవితి వ్రతం మనమందరం కలిసి చేసుకుందాం. దీనికోసం 9:30 27వ తారీఖు బుధవారం రోజు నేను లైవ్లో సిద్ధంగా ఉంటాను. లైవ్ లింక్ ముందుగా మీకు రావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్లో అందరితో కలిసి ఉండండి. దీని గ్రూప్ లింక్ అనేటువంటిది కింద డిస్క్రిప్షన్లో ఉంది. దీని తర్వాత దసరా నవరాత్రులు కూడా లైవ్లో చేయిస్తాను. అందరూ సిద్ధంగా ఉండండి. సర్వే జనా సుఖినో భవంతు.